मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरम्। अधरं मधुरं वदनं मधुरं नयनं मधुरं हसितं मधुरं। हृदयं मधुरं गमनं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। वेणुर्मधुरो रेणुर्मधुरः पाणिर्मधुरः पादौ मधुरौ। नृत्यं मधुरं सख्यं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। गीतं मधुरं पीतं मधुरं भुक्तं मधुरं सुप्तं मधुरं। रूपं मधुरं तिलकं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। करणं मधुरं तरणं मधुरं हरणं मधुरं स्मरणं मधुरं। वमितं मधुरं शमितं मधुरं मधुराधिपतेरखिलं मधुरम्। శ్రీ శ్రవణ ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొక్కసారి స్వాగతం. కాళీయుని మీద తాండవం చేసిన ఈ శ్రీకృష్ణుడు అతని గర్వాన్ని అణగార్చాడు. కాళీయుని గర్వం అణిగిపోవడంతో అతను బేరగా మాట్లాడడంతో అతని పత్నులు నాగాంగన్నులు భయభక్తులతోటి దోసిరొగ్గి కృష్ణునికి నమస్కరించారు, వేడుకున్నారిలా. కృష్ణ, దీనజన శరణ్య, ఎవరి పట్ల విద్వేషం లేని నువ్వు జగద్రక్షణ కోసమే దుష్ట శిక్షణ చేస్తున్నావు. అభినందనీయం. మహామహులకు కూడా లభ్యం కాని నీ సాక్షాత్కారం మా భర్తకు అవలీలగా లభించింది. అది అతని పుణ్యఫలం. దయచేసి మాకు పతిభిక్ష పెట్టు అన్నారు. నాగాంగన్నుల ప్రార్థనను ఆలకించి అభయం ప్రసాదించాడు కృష్ణుడు. కాళీయుడికి ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. కృతజ్ఞతగా కృష్ణుణ్ణి చూశాడతడు. కాళీయ, నువ్వు నీ పరివారంతో సహా ఈ క్షణమే ఈ మడుగును వదిలిపెట్టి సముద్ర మధ్యానికి తరలిపో. నీ కారణంగా ఈ మడుగు విషతుల్యమైపోయింది. నువ్వు తరలిపోయిన మరుక్షణం ఈ నీటికి అమృతోదకము అన్న సార్థక నామధేయం ఏర్పడుతుంది. నీ పడగల మీద నా పాదముద్రలు కనిపించడంతో గరుత్మంతునితో నీకెలాంటి ప్రమాదము రాదు. వరాన్ని అనుగ్రహిస్తున్నాను. కరుణామయుడు కృష్ణుడి అనుగ్రహానికి ఎంతగానో సంతోషించాడు కాళీయుడు. వెంటనే బంధుమిత్ర సపరివారం సహా మడుగును విడిచిపెట్టి సముద్ర మధ్యానికి చేరుకున్నాడు. స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్నాడు అక్కడ. కాళీయుని నిష్క్రమణతోటి కళకళ్లాడుతున్న ఆ జలాశయంలో కృష్ణుడు తనివి తీరా జలకాలాడాడు. అలసి ఒడ్డుకి చేరుకున్నాడు. ఒడ్డుకు చేరిన కృష్ణుణ్ణి యశోదానందనులు గట్టిగా కౌగిలించుకున్నారు, దీవించి అభినందించారు. గోపవృద్ధులు కృష్ణుణ్ణి ప్రేమగా నిమిరి
విన్నవించుకున్నారిలా. కృష్ణ, నీలా ఇంతింత గొప్ప పనులు చేసిన వారిని మేము ఇంతవరకు చూడలేదయ్యా. ఈనాళ్లకు గోపకులకు గొప్ప సంరక్షకుడు దొరికాడు. ఇక నుంచి నువ్వే మా రాజువి. నేటి నుండి ఈ ప్రాంతంలో పశువులు, ప్రాణులు, మునులు హాయిగా సంచరించగలరు. నీకిది అంతులేని పుణ్యాన్ని కలిగిస్తుంది. గోపకాంతలు చుట్టుముట్టారు కృష్ణుణ్ణి. చేతులు జోడించి నమస్కరించి వేడుకున్నారిలా. పామరులో, నీ శక్తి తెలియని వాళ్ళం. నిన్ను తెలిసో తెలియకో నిందిస్తే మమ్మల్ని కరుణించి కాపాడు అన్నారు. అంతా కృష్ణుడికి ప్రదక్షిణా నమస్కారాలు చేశారు. పువ్వులతో పూజించారు. పూజలు ప్రశంసలు అందుకున్నాడు కృష్ణుడు. తల్లిదండ్రులు, మిత్రులతో సహా బృందావనానికి చేరుకున్నాడు. అలా చెప్పి వైశంపాయనుడు ఆగారు. ఆ మహాముని ఆగడమే కావాలనుకున్నాడు జనమేజయుడు. వెంటనే ఇలా అడిగాడు. కాళీయునికి కృష్ణుడు వరం ప్రసాదించడానికి కారణమేమిటి? అలాగే కాళీయుని పూర్వజన్మ వృత్తాంతం కూడా చెప్పండి మహాశయ అంటూ ఆయన్ని అడిగారన్నమాట. అప్పుడు వైశంపాయనుడు ఈ కాళీయుడి యొక్క పురాతన గాథను వినిపించాడు ఈ జనమేజయుడికి. అది మనం కూడా విందాం. కాళీయుని పూర్వనివాసం రమణక ద్వీపం. గరుత్మంతుడికి అతడు చేసిన ఒక చిన్న తప్పిదం కారణంగా ప్రాణాలను కాపాడుకునేందుకు ఆ మడుగును చేరాడు. ఆ తప్పేమిటంటే, పూర్వకాలం పాములకి భయపడి ప్రజలంతా ప్రతీ నెల పుట్టల్లో పంచభక్ష పరమాణాదులు ఉంచి వాటి అనుగ్రహం సంపాదించుకునేవారు. పాములు కూడా ఆ పంచభక్ష పరమాణాల్లో సగభాగాన్ని గరుత్మంతునికి అందజేయాలనేది ఒక కట్టడి చేసుకున్నారు. అతని వల్ల ప్రాణాపాయం లేకుండా చూసుకున్నాయి. అయితే కాళీయుడు గర్వోద్ధతితో గరుత్మంతునికి సగభాగం ఇయ్యక సమర్పించిందంతా తానే భక్షించేవాడు. చూసి చూసి సహించలేకపోయాడు గరుత్మంతుడు. కాళీయుని 5 పడగలను చీల్చి చండాలాడనుకున్నాడు. అతని మీదికి లంఘించాడంతే. కాళీయుడు కూడా తక్కువ ఏం తినలేదు. గరుత్మంతుని సమజ్జీవిగా తలిచి అతనితో యుద్ధానికి సిద్ధమయ్యాడు. కత్తుల్లాంటి బలమైన కోరలతో కరిచి కరిచి గరుత్మంతుని హింసించాడు. కాళీయుని కాట్లు తింటూ కూడా రెచ్చిపోయాడు గరుత్మంతుడు. కాలిగోళ్లతో అతన్ని చీల్చిపెట్టాడు. తట్టుకోలేకపోయాడు కాళీయుడు. ప్రాణాన్ని కాపాడుకునేందుకు పరుగుతీశాడు. వచ్చి ఈ మడుగును ఆశ్రయించాడు. అక్కడ ఆ మడుగును కాళీయుడు ఆశ్రయించడం వెనక ఒక కారణం ఉంది. అదేమిటంటే, పూర్వకాలంలో సౌభరి అని ఒక ముని ఉండేవాడు. అతను ఆ మడుగులో నిలిచి తపస్సు చేసుకునేవాడు. అతను తపస్సు చేసుకుంటున్న సమయంలో గరుత్మంతుడు ఒకసారి ఏం చేశాడంటే, ఆకలికి అల్లలాడుతూ ఆ మడుగులోని ఒక చేపను ముక్కను కరిచి పైకి లేచాడు. మిగిలిన చేపలది గమనించి భయంగా ఈ సౌభరి చుట్టూ ప్రదక్షిణాలు చేశాయి. చేపలు తన చుట్టూ ప్రదక్షిణాలు చేయడం, అవి భయంగా ఉండడం చూసి జాలి చెందాడు సౌభరి. పైకి చూశాడు. చేపను పట్టుకుని ఎగురుతున్న గరుత్మంతుణ్ణి చూశాడు. శపించాడిలా, ఇకపై ఈ మడుగులోకి గరుత్మంతుడు ప్రవేశిస్తే మరుక్షణం మరణిస్తాడు అని. ఆ శాపగాథ కాళీయునికి ఎలా తెలిసిందో తెలిసింది. దాంతో అతని పరివారంతో సహా ఈ మడుగుని ఆశ్రయించాడు. అది కదయ్యా శ్రీకృష్ణుడు. అందుకే కాళీయుణ్ణి పరివారంతో సహా అక్కడి నుంచి వెళ్ళగొట్టాడు అని ఆ సంగతిని ముగించారు ఈ వైశంపాయనుడు. తర్వాత మిగిలిన కథలు చెప్పసాగారు ఆయన ఇలాగా. ఈ కాళీయుని ఘటన గడిచి కొంతకాలం అయిందన్నమాట. పశువులకి మేత లభ్యం కాకుండా పోయింది. ఎద్దడి ఏర్పడింది. పెద్దలంతా అది గమనించి నందగోపుణ్ణి సమీపించారు. బలరామకృష్ణులతో సహా కూర్చుని ఉన్న అతనికి సమస్యను వివరించారు. నందగోపాల, గోవర్ధన పర్వతానికి ఉత్తర దిశలో యమునా నదికి కాస్త దూరంలో విశాలమైన సమప్రదేశం ఉంది. ఆ ప్రదేశం రేగడి మట్టితోటి, పచ్చపచ్చని పచ్చికలతోటి, చల్లని చెట్లతోటి, తాటితోపులతోటి చూడముచ్చటగా ఉంది. అయితే గాడిద రూపు ధరించిన ధేనుకాసురుడు అనే రాక్షసుడు పరివారంతో సహా యథేచ్ఛగా ఆ ప్రదేశంలో సంచరించడంతో పశుజాతి అక్కడికి వెళ్ళలేకపోతోంది, భయపడుతోంది. ఫలితంగా మేతకి తీవ్ర ఎద్దడి ఏర్పడింది. పశువులే వెళ్లేందుకు భయపడుతుంటే మేమెంత మాకు భయంగానే ఉంది, వెళ్ళలేకపోతున్నాం. కాయాకసురు మాకు కరువైపోయాయి. ఈ విషయమై మీరు బలరామకృష్ణులు ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటే బావుంటుంది అన్నారు. ఆ మాటకి ఒకరినొకరు చూసుకున్నారు. బలరామకృష్ణులు నవ్వుకున్నారు. నందగోపుణ్ణి అనుమతితోటి అన్నారిలాగా, ధేనుకాసురుడే కాదు, వాడి జేజమ్మ కూడా మనల్ని ఏమీ చేయలేరు. పశువుల్ని తీసుకుని మీరు ధైర్యంగా అక్కడికి బయలుదేరండి.
మిమ్మల్ని వెన్నంటి మేముంటాం పదండి అన్నారు. గోపాలకులు అలమందలతో సహా బలరామకృష్ణులు గోవర్ధనగిరి ఉత్తర ప్రదేశంలోకి ప్రవేశించారు. అంతా యథేచ్ఛగా తిరిగారు. కాసేపటికి అలసిపోయారేమో చెట్లను ఆనుకుని నిల్చున్నారంతా. అప్పుడు తాటిపళ్ళ మీద కృష్ణుడు కన్ను పడింది. బలదేవుణ్ణి అడిగాడిలా, అన్నా అటు చూడు, మిగలముక్కిన తాటిపళ్ళ రసం స్రవిస్తోంది. ఆ రసానికి పశువులన్నీ పోటీ పడుతున్నాయి. నాక్కూడా ఆ రసాన్ని స్వీకరించాలని ఉంది. పెద్దవాడివి, చెట్లంటే చాలు చకచకా ఎక్కేసేవాడి. నాకోసం 4 చెట్లెక్కి పళ్ళని రాల్చరాదు అన్నారు. అంతేకదా అన్నాడు బలదేవుడు. అంతేనన్నా, నా కోరిక నెరవేర్చు అన్నాడు కృష్ణుడు. ఆలోచించాడు బలరాముడు. తమ్ముడితో సహా మిత్ర బృందానికి చెప్పాడిలాగా, నేను చెట్లెక్కి పళ్ళని రాల్చడం పెద్ద పని. అంత పని దేనికి, ఓ చిన్న పని చేస్తాను. మొదలు పట్టుకుని బలంగా తాటి చెట్లను ఊపేస్తాను. పళ్ళు రాలి పడిపోతాయి, ఏరుకుని తినండి అన్నారు. సరేనంటే సరే అన్నారు అందరూ. సిద్ధం అంటే సిద్ధం అన్నారు. బలదేవుడు చెట్టు మొదలు పట్టుకుని గజగజ వణికించి గట్టిగా ఊపేశాడు. తాళపళాలు రాల్చేశాడు. ఈ తాళపళాలు పడుతుంటే రెచ్చిపోయి బలరాముడు చెట్లను ఊపుతుంటే మిత్రబృందం అంతా చప్పట్లు తెరిచారు. ఓవైపు చప్పట్లు, మరోవైపు పెనుశబ్దాలతో కింద పడుతున్న తాళపళాలు. మారుమ్రోగిపోయింది ఆ ప్రదేశం. చెవులు చిల్లుపడేలాగా వినిపిస్తున్న ఆ శబ్దానికి తట్టుకోలేకపోయాడు ధేనుకాసురుడు. ఏమిటిదంతా, ఏమై ఉంటుంది అని ఆలోచించాడు. వేల కొలది అనుచర గణాలతోటి బయలుదేరాడు. బలరామకృష్ణుల్ని చేరుకున్నాడు. వారి మీద విజృంభించాడు. అన్నీ గార్థాపాలే. ఆ రూపంలో ఉన్న రాక్షసులను చూసి గోపాలకులంతా చెట్టు వెనక దాక్కున్నారు. గిట్టల తాకిడికి రేగిన అక్కడి ధూళి ఆకాశాన్ని కమ్మేసింది. సూర్యుడు కనిపించకుండా పోయాడు. చీకట్లు కమ్ముకున్నాయి. బలరామకృష్ణుల్ని చూసి గార్ధాబాలన్నీ ఒక్కపెట్టుగా ఓండ్రుపెట్టాయి. ఆ ధ్వనికి దిగ్గజాలే కంపితులయ్యాయి. తెరిచిన వాటి నోట్లో మృత్యుముఖాలను తలపించాయి. ఎర్రటి కళ్ళతో చూస్తే చాలు, ఆ చూపుకి అక్కడే చెట్లు కాలిపోయాయి. అయినా బలరామకృష్ణులు చెక్కు చెదరలేదు. పైగా ఒకరిని ఒకరు ఉత్సాహపరుచుకుంటున్నట్లుగా కరచాలనం చేసుకుని ముందుకురికారు. ధేనుకుడిని ఎదుర్కొన్నాడు బలరాముడు. వెనుక కాళ్లతో బలంగా తన్నాడు ధేనుకుడు. బలరాముని వక్షస్థలం బీటలు వార్చాననుకున్నాడు. అయితే అందుకు భిన్నంగా జరిగిందంతా. ఏ కాళ్లతో తన ధేనుకుడు తన్నాడో ఆ కాళ్లు పట్టుకుని దగ్గరగా ఉన్న తాటి చెట్టుకేసి పదే పదే కొట్టాడతన్ని బలరాముడు. దాంతో తల పగిలి ధేనుకుడు మరణించాడు. అదేవిధంగా మిగిలిన రాక్షసులను కూడా చంపసాగాడు బలరాముడు. అన్నం చూసిన కృష్ణుడికి కూడా రాక్షసులను ఆ విధంగా చంపాలనిపించింది. తాను అలాగే గార్ధాబాల వెనుక కాళ్లు పట్టుకుని తాటి చెట్లకేసి కొట్టి కొట్టి చంపేశాడు. కాసేపటికి రక్కసి ముక్కలు ముక్కలై చెల్లాచెదురులైపోయాయి. తాటిపండ్లతోనూ రాక్షసుల మృతదేహాలతోనూ ఆ ప్రదేశం అంతా అడుగు పెట్టేందుకు కష్టం అనిపించే రీతిలో తయారైంది. అనుచరులతో సహా ధేనుకాసురుడు మరణించడంతో చెట్ల వెనుక దాక్కున్న గోపారులంతా బతుకుజీవుడా అంటూ బయటపడ్డారు. యోధాగ్రేసరులు బలరామకృష్ణుల్ని చూసి కరతాళధ్వనులు చేశారు, అభినందించారు, పెద్దగా అరిచి నర్తించారు. తర్వాత అనుకున్నారలా, ఈ బలరామకృష్ణులు సాధారణ మానవులు కాదు, వీరిద్దరూ గోపాలక స్వరూపులతో సంచరిస్తున్న దేవతలు, ఇందులో అనుమానమే లేదు అనుకున్నారు. ఆ రకంగా వీరిద్దరూ కూడాను ధేనుకాసురుని సంహారం చేశారు. మరి ఇప్పటివరకు ఇంతమందిని రాక్షసుల్ని చంపుతూ వచ్చారు. మునుముందు ఇంకా ఎంతమంది రాక్షసుల్ని చంపుతారు, వాళ్ల పేర్లేంటి, వాళ్ల కథలేంటి, ఇవన్నీ కూడాను మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. అంతవరకు సెలవు.